ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. ఏ నక్షత్ర ఆగాగాగా ఏంటి మావయ్య? జ్యూస్ ఎవరికి? సువర్ణత్తయ్య గారికి. అంటే సువర్ణ మాత్రమేనా జ్యూస్ తాగేది? నేను తాగనా? మావయ్య, ఒకటి అత్తయ్య గారికి, ఒకటి మీకు. నన్ను ఫినిష్ అయినివ్వకుండానే మావయ్య. ఏంటి ఫినిష్ చేసేసావా? రోజు అలవాటే కదమ్మా, ఇది కూడా అలాగే తాగేయాలి, లేదంటే తాగినట్టుండదు. నువ్వు భలే వెరైటీ మావయ్య. ఎక్కడికి? నువ్వు తాగేసావు కదా, ఇది అత్తయ్యకి ఇవ్వాలి. ఇటివు. మావయ్య, అత్తయ్య గారికి ఇవ్వాలని చెప్తున్నానా? అసలే ఇంట్లో ఫ్రూట్స్ కూడా అయిపోయాయి. ఏంటి ఇదేమన్నా మందా 2-3 గ్లాసులు తాగడానికి? ఇది సువర్ణకేలే. ఇంకెక్కడ రాజశేఖర్, అతను బయట పోలీసులకి దొరికిపోయాడు. కోర్టు వెంటనే అతన్ని తిహార్ జైలుకి షిఫ్ట్ చేశారు. అంతేకాదు, ఆయనకి హెల్ప్ చేసిన జైలర్ గారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేసింది. మీరింక నాకు ఫోన్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మా ఫోన్లన్నీ ట్రాప్ చేస్తున్నారు. నా కాల్ డేటా వింటే నాతో పాటు మీకు కూడా మీ ఆయనతో కలిసి చేసిన నేరాలకి శిక్ష పడుతుంది. ఏ సువర్ణ, నీకు అసలు బుర్ర బుద్ధుందా? బుర్రంది కాబట్టి ఆలోచిస్తున్నాను. బుద్ధి లేదు కాబట్టి నడుస్తున్నావు. నడవటానికి కాళ్ళు కావాలి కానీ బుద్ధెందుకు రఘురాం? కానీ నటించేవాళ్ళు కాళ్ళు లేవని మర్చిపోవడం బుద్ధి లేనితనమే కదా. ఓ అదా. అదానంత తేలిగ్గా అంటావేంటి? నీకు నేను వచ్చిన విషయమే తెలియలేదు. ఇదే నేను కాకుండా ఏ అవంతియో మయూరో నక్షత్రో వస్తే ఇది చూస్తే ఏం జరిగేది? నీ అంతటి నువ్వే కాళ్ళు రావట్లేదని చెప్పుకుంటున్నావు. కానీ ఇప్పుడు నిన్నెలా చూస్తే నీ మోసం బయటపడిపోయేది కదా. దుర్గకా మోసం గురించి తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించావా? నీ కాళ్ళు నిజంగానే విరిచేసి నిన్ను ఇంటికి పంపించేస్తుంది. ఇది కరెక్ట్. దుర్గంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇదిగో జ్యూస్ తాగు. అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను, నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు ఉండడం సువర్ణ? సిగ్నల్స్ దగ్గర కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు కాళ్ళు మడిచేసి ప్యాంట్ మడిచేసుకొని చేతిలో కట్లేసుకొని నటిస్తూ అడుక్కుంటుంటారు. సేమ్ నిన్ను చూస్తే నాకు వాళ్లే గుర్తుకొస్తున్నారు. ఇదిగో ఇదే మనం డబ్బులైనప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇదే లుక్కులు ఇస్తారు. రఘురాం, నేనేం పిచ్చిదాన్న ఇక్కడ ఉండట్లేదు. వీల్ చైర్లో ఉన్నాను కదా అని ఖాళీగా కూర్చోవట్లేదు. చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తున్నాను. తొందరలోనే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వేం అనుకోనంటే ఓ విషయం చెప్పనా? చెప్పు. అసలు దుర్గ మీద పగ తీర్చుకోవాలనుకుంటే మీ మొగుడు పెళ్ళాలు ఇన్ని కష్టాలు పడి ఇన్ని ప్లాన్లు వేయడం ఎందుకు? ఒక్క ఆడది, ఒకే ఒక్క దెబ్బ, ఒక్కసారిగా ప్రాణం పోతుంది. ఇంకా మీరు పగ తీర్చుకోవాల్సిన ఆ ఒక్క మనిషి ఈ భూమి మీద లేకుండా పోతుంది. అప్పుడు మురారి మీ ఒక్కగానొక్క కొడుకవుతాడు. ఇది కదా ప్లాన్ అంటే. మనిషి చస్తే పగెలా తీరుతుంది రఘురాం? ఆ మనిషి బ్రతికుండి మన కళ్ల ముందే నరకం అనుభవిస్తుంటే అప్పుడు తను చేసిన పనులకి ప్రతీకారం తీరినట్టవుతుంది. కానీ ఇక్కడ మీ ప్రతీకారం తీరట్లేదు, మీ తేట తీరిపోతుంది.
ఇప్పటి వరకు అదే జరిగింది. కాని ఇప్పుడు దుర్గ బోరున ఏడ్చే టైం దగ్గర పడింది. అదెలా? దుర్గ కోడలు అవంతి కడుపుతో ఉంది. నెలలు నిండుతున్నాయి. చక్కగా ఆ కడుపుతో ఇంట్లో తిరుగుతుంటే దుర్గ ఆ కోడల్ని చూసుకుని మురిసిపోతూ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ అవంతికి అప్పుడు ఆ ద్వారకగాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. వాణ్ణి అవంతిని చూస్తూ దుర్గా నరకం అనుభవిస్తుంది. ఏం జరిగిందో అర్థం కాక జరిగిన దాన్ని సరిదిద్దుకోలేక వెలవెల్లాడిపోతుంది. దుర్గ అలా ఏడుస్తూ ఉంటే నేను నవ్వుతూ దుర్గ ముందు నించుంటాను. ఇది జరిగిన తర్వాత దుర్గ ఇంట్లో ఇక వంశాంకురం అనేది ఉండదు. ఏం చేసినా ఎప్పటికీ అవంతి కడుపులో నలుసు పడదు. అమ్మో అమ్మో సువర్ణ, ఏమో అనుకున్నాను. నువ్వు చాలా దుర్మార్గురాలివే. ఇప్పుడు చెప్పు రఘురాం, నేను దుర్గని పెట్టబోయే టార్చర్ పెద్దదా, దుర్గ నన్ను పెట్టిన టార్చర్ పెద్దదా? ఏంటి సువర్ణ, టార్చర్ పెడతానని షాక్ అయిపోయావు? దుర్గ నీకు షాక్ ఇచ్చిందా? అత్తయ్య, మీకు కాళ్ళు పనిచేస్తున్నాయా? అమ్మా, అది నక్షత్ర, అది అంటే అంటే మీరు ఎన్ని రోజులు అందరినీ మోసం చేస్తూ వచ్చారా? నక్షత్ర, అది కాదు. అది మాట్లాడకండి. మీరు ఎన్ని రోజులు నిజంగానే కాళ్ళు పని చేయట్లేదనుకొని జాలి తలిచి మీకోసం వంటలు చేస్తూ జ్యూసులు చేస్తూ ఈ ఇంట్లో పనిదల్లా అన్ని పనులు చేస్తుంటే మీరు మాత్రం నాకు నిజం చెప్పకుండా నన్ను వేరే దాన్ని చేసి ఆడుకుంటారా? అమ్మా నక్షత్ర, నువ్వు మాట్లాడుకు మావయ్య. ఈవిడ కాళ్ళు పనిచేయనట్టు నటిస్తుందని నీకు కూడా తెలిసి నువ్వు కూడా ఈవిడ వీల్ చైర్ తోస్తూ ఈవిడికి పనులన్నీ చేసి పెడుతూ దద్దులో ఉండిపోయావు. ఇదిగో నక్షత్ర, నువ్వు నన్ను అనవసరంగా అనొద్దు. ఇదంతా సువర్ణ ప్లానే. నువ్వు కూడా నన్ను ఈ సువర్ణ చెప్పింది ఫాలో అయిపోమని చెప్పావు కాబట్టి నేను ఫాలో అయిపోతూ వచ్చాను. నిన్ను ఈవిడికి హెల్ప్ గా ఉండమన్నాను కానీ బానిసలా ఉండమనలేదు. నక్షత్ర, నీ దగ్గర ఈ విషయం దాచిపెట్టడం మా తప్పే. కానీ ఏం చేయను, నాకు కాళ్ళు పనిచేస్తున్నాయని చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయపడి నేను చెప్పలేదు. అయినా నేను అసలు ఇలా నటించడం ఎందుకు? నటించకపోతే దుర్గ నన్ను ఈ ఇంట్లో ఉంచదు. ఈ ఇంట్లో ఉంచకపోతే నేను ఆ దుర్గని నాశనం చేయలేను. అందుకే నాకు కాళ్ళు బాగైనా కూడా ఇదిగో ఇలా వీల్ చైర్కి అతుక్కునే ఉన్నాను. దుర్గ నీ చేత నా కాళ్ళు తోలు ఊడిపోయేలా కొట్టించినా భరించుతూ వచ్చాను. అంటే అప్పటికే మీకు అయ్యో అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మీకు కాళ్ళు రావాలని తపనతో మిమ్మల్ని ఆ బెత్తంతో బాధేశాను. పాపం, ఆ బెత్తం దెబ్బలు తిన్న మీరు ఎంత ఏడ్చారో, ఎంత బాధ అనుభవించారో. అవునమ్మా, ఆ బాధ తలుచుకుంటుంటే అమ్మో ఇప్పటికీ నాకు నొప్పి తెలుస్తుంది. ఆ 4 రోజులు నేను నిద్రపోలేదు. బయట నీతో బాధించుకొని లోపలికొచ్చి ఏడ్చేదాన్ని. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అప్పుడు వాచిపోయిన కాళ్ళకి ఇప్పుడు ఆయింట్మెంట్ రాసే ఉపయోగం ఏంటమ్మా? లేదత్తయ్య గారు, నా చేత మీ కాళ్ళు కొట్టించిన ఆ దుర్గని ఆ దుర్గ నాశనం కోసమే కదా నేనిన్ని కష్టాలు పడింది. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను, నువ్వు కూడా నా ప్లాన్లో పార్టీ నటించాలి. దుర్గకి మురారిని దూరం చెయ్యాలి. మురారి దుర్గని వద్దనుకొని నీ వెనకే వచ్చేయాలి. అప్పుడు మనం మన ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలి. చెప్పండి అత్తయ్య గారు, ఇప్పుడు నేనేం చేయాలి?
చీర ఉండాలేది? మయూరి, మయూరి! ఏంటవంతి? నా చీర ఒకటి వెతికి పెట్టాలి. చీర వెతకాలా? అవును. ఆరేసిన నా చీరలన్నీ వచ్చాయి కానీ ఒక్కటి మాత్రం మిస్ అయిపోయింది. ఒకవేళ అత్తయ్య చీరలో ఏమైనా కలిసిపోయిందేమో. ఆహా, అత్తయ్య చీరలు నేనే మర్తపెట్టి పెట్టాను, వాటిలో లేదు. అయితే నక్షత్ర ఏమైనా? నక్షత్ర తన చీరల్ని తనే తీసుకెళ్ళింది. అయితే సువర్ణ సారీస్ ని రఘురామ్ తీసుకెళ్లాడు. తనేమైనా బై మిస్టేక్ తీసుకెళ్లాడేమో. అదే అయి ఉంటుంది. హ్మ్. పద, సువర్ణ రూమ్ లో చూద్దాం. సరే. అత్తయ్య, try చేయండి అత్తయ్య. లేవండి, try చేయండి. నువ్వు లేవాలి సువర్ణ, ట్రై చేయి, అత్తయ్య, ట్రై చేయి. లేవండి. అంతే Come on, అంతే అంతే అంతే. Come on అత్తయ్య, మీరు ట్రై చేయగలరు. ఛ! అత్తయ్య గారు, అమ్మో, నా వల్ల కావట్లేదు నక్షత్ర, నేను లేవలేను. అవంతి, మీరేంటిక్కడ? అది నా శారీ ఒకటి మిస్ అయింది. మీ శారీస్ లో కలిసిపోయిందేమోనని. ఓహో, అదా. అదిగో అక్కడ షెల్ఫ్ లో చూడు, వెళ్ళు. మీరేం చేస్తున్నారు? చూసావు కదమ్మా మా తిప్పలు, ఏదోలా సువర్ణని నడిపించాలని ట్రై చేస్తున్నాం కానీ అస్సలు యూజ్ లేదు. మరి నాకేంటి పైనుంచి కూర్చున్నట్టు అనిపించింది? పోన్లే అమ్మా, నీ కళ అనిపించినా నాకు సంతోషంగానే ఉంది. ఇదిగో నా శారీ మీ శారీస్ లో కలిసినట్టుంది. నాకు తెలియదు కదా, కలిపి తెచ్చేశాను. పర్వాలేదులేండి. మయూరి, పద. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. సువర్ణ, ఇందుకే చెప్పాను జాగ్రత్తగా ఉండమని. వాళ్ళని ముందే చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏవైపోయేదో. మయూరికి ఎక్కడో మూల డౌట్ వచ్చినట్టుంది. మీరు జాగ్రత్తగా ఉండాలత్తయ్య. నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు మాత్రం మన ప్లాన్ ప్రకారం చెయ్యి. అలాగే. మురారి మన ఇంటికి వచ్చేస్తాడు. ఆ దుర్గ ఏడుస్తుంది. అయ్యో మురారి! అమ్మా, అమ్మా, ఏంటమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం లేదురా, ఏం లేదు. లోపలికి పద పద పద. మురారి, ఇప్పుడెలా ఉంది నీకు? ఏమైంది? ఎందుకు పడిపోయావు? నక్షత్ర, ఆగాగు. ఇప్పుడేమైందని అంత కంగారు పడుతున్నావు? ఏమైందంటావేంటి? రోడ్డు మీద వెళ్తూ పడిపోయావంట. అవును, పడిపోయాను. అమ్మొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అరే, ఇప్పుడంతా ఓకే. ఏంటి ఓకే? అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావు? రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఉన్న మనిషి అంత సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం అంటే అసలే ఎంత డేంజరో నీకేమైనా అర్థమవుతుందా? నీకేదన్నా అయితే నేనేమైపోతాననే ఆలోచన ఉందా? అరే నక్షత్ర, ఒక్క నిమిషం. ముందు వాడిని లోపలికి తీసుకెళ్ళు, వాడిని రెస్ట్ తీసుకోనివ్వు. అంతా నేను చెప్తాను కదా ఏం జరిగిందో. ఏంటండి మీరు చెప్పేది? మీరు చెప్పబట్టే కదా మురారి మీ అబ్బాయికి క్యారేజ్ తీసుకొని వెళ్ళాడు. అలా వెళ్ళబట్టే కదా నడి రోడ్లో పడిపోయాడు. నక్షత్ర, ఏంటి అమ్మ మీద అరుస్తున్నావు? అరే మురారి, నువ్వు ఉండరా, అసలే నీకు బాగోలేదు. నువ్వు ఆవేశపడకు. అరే, లేదంటే ఏంటమ్మా, తను నీ మీద సీరియస్ అవుతుందేంటి? లేదురా, తనేం సీరియస్ అవ్వలేదు. నేనే నిన్ను పంపించాను అని అడుగుతోంది. ఏ ఆడపిల్లైనా తన భర్త విషయంలో ఇలాగే రియాక్ట్ అవుతుందిరా. నువ్వు సైలెంట్గా ఉండు,
నేను నక్షత్రకు చెప్తాను కదా. మీరు నాకేం చెప్పక్కర్లేదు. దేవుడి దయ వల్ల ఆ రోడ్ మీద పడిపోయినప్పుడు మురారి వెనక ఏ వెహికల్ ఉండి ఉండదు. అందుకే తనకేమీ కాలేదు. లేదంటే ఏమైపోయేది? అరే, వెహికల్స్ ఏమీ రాకముందే అమ్మొచ్చింది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇప్పుడేంటి? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాక ముందు నాకు ఫోన్ చేసి చెప్తారా, మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తారా? నక్షత్ర, అరే, నీకేం చెప్పనప్పుడు నాకిలా జరిగిందని నీకెలా తెలిసింది? ఎలా ఏంటి? ఇదిగో ఈ అవంతి గారు ఆవిడ భర్త గారికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆవిడ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. మరి తెలిసిన వెంటనే హాస్పిటల్కి ఎందుకు రాలేదు? ఏ హాస్పిటల్లో ఉన్నావో తెలిస్తే కదా రావడానికి. నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్, అత్తయ్య గారి ఫోన్ సిగ్నల్ లేదు, ఇంకెలా రావాలి? నక్షత్ర, ద్వారకి చెప్పాలని నీకు చెప్పకూడదని కాదు. నేను హాస్పిటల్లో బాగా టెన్షన్లో ఉన్న టైంలో భోజనం తీసుకుని తమ్ముడు ఇంకా రాలేదనేసి ద్వారక నాకు ఫోన్ చేశాడు. అప్పుడు వాడికి చెప్పాను మురారి హాస్పిటల్లో ఉన్నాడు అని. మరి అప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అరే, అమ్మ టెన్షన్లో ఉన్నానని చెప్తుంటే వినకుండా అమ్మ ఏదో మిస్టేక్ చేసినట్టు మళ్ళీ అరుస్తున్నావంటే? మురారి, అరే, నాకేం కాలేదు కదా. రే, బాగుందమ్మా సంబడం. మొగుడికి చిన్న ప్రాబ్లం అయినా ఆ అమ్మ మాత్రమే కాదు, భార్య కూడా తల్లడిల్లిపోతుంది. ఆ బాధే నాకు నక్షత్రంలో కనిపిస్తుంది. సువర్ణ, నువ్వు కొంచెం ఊరుకుంటావా? నక్షత్ర, వాడికి ఏం కాలేదు, లో బీపీ అంతే. లో బీపీయా? మురారికి అప్పుడప్పుడు లో బీపీ బాగా వస్తోందంట. అలా అవ్వకూడదని మెడిసిన్స్ ఇచ్చారు. జాగ్రత్తగా టైం టు టైం అన్ని వేయమని చెప్పారు. కొన్ని రోజులు వాడిని బైక్ నడపొద్దన్నారు, బాక్సింగ్కి కూడా వెళ్ళొద్దన్నారు. జాగ్రత్తగా ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. నేను జాగ్రత్తగానే ఉంటాను. నా భర్త విషయంలో నేను కాక ఇంకెవరు జాగ్రత్తలు తీసుకుంటారు? నువ్వే కాదు నక్షత్ర, అమ్మ కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అమ్మ లేనప్పుడు మాత్రం నిన్ను చూసుకోమని చెప్తుంది, అంతే. మురారి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళరా. I think heart failure. చెప్పాలంటే ఎప్పుడు బ్రేక్ అవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఒక కార్డియాలజిస్ట్గా అన్ని టెస్టులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నాను. రోజు రాత్రి సుందరకాండ చదవకుండా పడుకోవద్దని అత్తయ్య చెప్పారు. ఎందుకని అడిగితే బేబీ పుట్టాక తెలుస్తుంది అని చెప్పారు. ఏంటో అత్తయ్య ఏమో మూడ్ ఆఫ్ లో ఉన్నారు. అత్తయ్య అలా ఉంటే నాకేమో ఇది చదువు బుద్ధి కాదు, కానీ తప్పదు. అవంతి, అమ్మ మురారిని తీసుకొచ్చిందా? తీసుకొచ్చారు. ఏడి, ఎక్కడున్నాడు? ద్వారకా, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మురారిని చూడ్డానికి. వద్దు, ఇప్పుడు మురారిని డిస్టర్బ్ చేయొద్దు. తనకి మెడిసిన్ వేసి అత్తయ్య పడుకోబెట్టింది. అసలు వాడికి ఏమైంది? అమ్మవాడిని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళింది? నేను ఫోన్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పింది. నేను హాస్పిటల్కి వస్తానంటే అవసరం లేదంది. అసలు వాడికి ఏమైంది? నీతో అమ్మేం చెప్పింది? నీకు ఫోన్లో ఏం చెప్పిందో అత్తయ్య మాకదే చెప్పింది. సరే, అమ్మ ఎక్కడ? తన గదిలో ఉంది. మురారిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి గదిలోనే ఉంది. భోజనానికి పిలిచినా రాలేదు. నేను వెళ్ళి పిలిచాను, మయూరి వెళ్ళి పిలిచింది, అయినా రాలేదు ద్వారకా. ద్వారకా, ఏమైంది? చెప్పలేని కష్టం వచ్చినప్పుడు
మానసికంగా బలం లేని వాళ్ళు తన చుట్టూ 10 మంది ఉండాలని కోరుకుంటారు. బలం ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉంటారు. అంటే అత్తయ్యకి అంత కష్టం వచ్చిందా? నీకింకా అర్థం కాలేదా? నా బిడ్డ మురారి మురారికి మురారి బ్రతకడంటారా? నీ తమ్ముడికి కార్డియోపయోపతి అని ప్రాణం తీసే వ్యాధి ఉందంట. దానికి గుండె మార్పిడి ఆపరేషన్ చెయ్యాలంట. 40 రోజుల్లో మురారికి సరిపడా గుండె దొరకాలి. 50 లక్షల డబ్బు కావాలి ద్వారకా.